వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సో నవీన్ యాదవ్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? నవీన్ యాదవ్ గురించి ఆయన ఒక యూత్ ఐకాన్. ఆయన కంపల్సరీ గెలుస్తాడు. 101% గెలుపు అయినది. కానీ 2009 తర్వాత ఇక్కడ కాంగ్రెస్ గెలవలేదు, మొత్తం బీఆర్ఎస్ గెలుచుకుంటూ వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ అంత పవర్ఫుల్ అయిందా? ఇక్కడ చాలా పవర్ఫుల్ అయిందండి. ఎందుకంటే వాళ్ళు ఏం పని చేయలేదు, వాళ్ళు పని చేయలేదనే మేము స్ట్రాంగ్ అయినాము. ఇక 2 years నుంచి ఇక డెవలప్మెంట్ వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి. దానివల్ల 101% కాంగ్రెస్ గెలుస్తుంది. నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ని రౌడీ షీటర్ అని చెప్పి అవతల పార్టీలు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ప్రచారం చేస్తున్నారండి, కరెక్టే. కానీ మాగంటి గోపీనాథ్ గారు రౌడీ షీటర్ కాదా? ఆయన రౌడీ షీటర్తో ఇంకా ఎక్కువ దౌర్జన్యం చేసినారు ఆయన. మరి ఆయన గురించి ఎవరు ఏం చెప్పారా? ఎంతమంది మీద కేసులు పెట్టినారు, ఎంతమంది మీద దౌర్జన్యం చేసినారు. ఆయన ఇల్లులు కడితే మనిషిని పంపించి పేదోళ్ళని ఇల్లు కట్టనీయలే. ఆయన చాలా చేసినారు. ఆయన కూడా ఇంకా రౌడీతో కూడా అభిమానంగా ఉండే పరిస్థితి. ఆయన నవీన్ యాదవ్ గారి మీద ఇప్పటి వరకు ఒక కేసు లేదు ఆయన మీద. ఉప ఎన్నిక వచ్చిందే ఆయన మరణం తర్వాత వచ్చిన ఉప ఎన్నిక కాబట్టి. సో ఇప్పుడు ఆ ఉప ఎన్నికలో అవతల పార్టీ వాళ్ళు సానుభూతి, వాళ్ళ భార్య బయటకు రావడం, వాళ్ళ పిల్లలు బయటకు రావడం, మా నాన్న ఆశయాల కోసం మేము పనిచేస్తాం, మా కోటేయండి అని చెప్పి వాళ్ళంతా అడుగుతున్నారు. వాళ్ళకేం సానుభూతి రాదంటారా? ఆయన 10 సంవత్సరాల నుంచి ఏం పని చేయలేదండి. ఇప్పుడు ఏం సానుభూతి ఏం వస్తుంది? పని చేస్తే సానుభూతి వస్తుంది. ఇక డెవలప్మెంటే లేవు. సానుభూతి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి మీరు? ఏమన్నా డెవలప్మెంట్ ఉంటే సానుభూతి కంపల్సరీ ఉంటుంది. డెవలప్మెంట్ ఏం లేవు, అందు గురించి సానుభూతి ఏం రాదు. మేము ఆశ పెట్టి ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు గవర్నమెంట్ ఎమ్మెల్యే చేంజ్ అయితే మాకు కంపల్సరీ ఇక్కడ డెవలప్మెంట్ అవుతాయని మాకు 100% నమ్మకం ఉంది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా డెవలప్మెంట్ అయిందంటారు. జూబ్లీ హిల్స్ ఎందుకు కాలేదు? మరి ఎందుకు కాలేదంటే ఎమ్మెల్యే ఏమో ఇక్కడ ఎమ్మెల్యే ఇంకా కార్పొరేటర్లు ఏమో డబ్బులు కలెక్షన్ ఎమ్మెల్యే చిన్న చూపు. చాలా దీని ఏరియాలో చాలా చిన్న చూపు ఉండే ఏరియాలో. మరి అది అంటేనే రాష్ట్రంలో మొత్తం అత్యధిక ధనికులు ఉన్నటువంటి నియోజకవర్గం. అభివృద్ధి గురించి ఎందుకు ఇట్లా చెప్తున్నారు అంటే చాలా మంది స్లమ్ ఉన్నారు, రిచ్ ఉన్నారు. కానీ మాక్సిమం స్లమ్ ఏరియాలో అయితే ఏం చేయలేదని మీ ఓట్లతో మాకేం ఫరక్ పడదని కూడా అన్న రోజులు ఉన్నాయి. మా గల్లీలో మాగంటి గోపీనాథ్ గారే అన్నారు, మీ 4 ఓట్లు 5 ఓట్లతో మీ 5-6 గల్లీల్లో వచ్చే ఓట్లతో మాకేం ఫరక్ పడదని కూడా నెగ్లెక్ట్గా చేసి పోయిన రోజులు ఉన్నాయి. దానికే ఈసారి ఇంత మార్పు వచ్చింది. ఇది మొత్తం ఇంత మార్పు వచ్చింది దానికి మంచి లీడర్ రాబోతున్నాడు అని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఆఫ్టర్ పీజీఆర్ తర్వాత ఈ కాన్స్టిట్యున్సీకి చాలా పీజీఆర్ కుమారుడేమో నేను ఉన్నన్ని రోజులు ఇక్కడ జెండా ఎగరనీయ కాంగ్రెస్ జెండా అంటాడు పీజీఆర్ కుమారుడు. లేదు, ఆయన కథ ఉంటుంటే 2 సార్లు అలా గెలిపించిన తర్వాత ఎందుకు ఓడిపోయిండు? ఆయన లాయల్ ఉండాలి కదా. వాళ్ళ ఫాదర్ కంచుకోట ఇది. ఇప్పటికీ కూడా ప్రతి ఏ పార్టీలో ఉన్నా ఇప్పటికీ ఇంకా పీజీఆర్ చరిష్మా లేదంటారా? ఇక్కడ ఉన్నది ఆయన కాంగ్రెస్ అది కాబట్టి ఆయన వారసత్వం ఉన్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డి ఆయన కంటిన్యూ చేయలేదు. అది ఆయన పేరు వాళ్ళ ఫాదర్ది అది నిలబెట్టుకోలేకపోయింది ఆయన. అందువల్లనే ఇప్పుడు మాకు ఇక నవీన్ యాదవ్ అనేది కాంగ్రెస్ కైనా వచ్చింది కాబట్టి నెక్స్ట్ పీజీఆర్ లాగా అనిపించుకున్నాను. సో ఇది ఇక్కడ కార్యకర్తల నాయకులు చెప్తున్నమాట. సో ప్రెసెంట్ అయితే నవీన్ యాదవ్ సంబంధించి ర్యాలీలో అనిల్ కుమార్ యాదవ్ కూడా పార్టిసిపేట్ చేసిరు. అనిల్ కుమార్ యాదవ్ సికింద్రాబాద్ DCC ప్రెసిడెంట్ గా ఆయన కూడా ర్యాలీలో పాల్గొన్నారు. ఇప్పటిదాకా మనం చాలాసార్లు అడిగే ప్రయత్నం చేస్తాం చాలా మందిని కూడా. సో నవీన్ యాదవ్ కూడా ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. పక్కన NSCI రాష్ట్ర అధ్యక్షుడు ఎడవల్లి వెంకటస్వామి కూడా ఉన్నారు. సో నవీన్ యాదవ్ ఆ ర్యాలీలో పాల్గొనడం మనం చూస్తున్నాం. ఎస్, యాదవులు అంటేనే ఆ ప్రతీక. మెడలో ఆ గొంగడి, చేతిలో కర్ర. సో ఆ ప్రతీకగా ఇక్కడ రాగానే నవీన్ యాదవ్ మెడలో ఆ గొంగడి వేసి చేతి కర్ర పెట్టడం జరిగింది. సో ఒకసారి నవీన్ యాదవ్ అండ్ అనిల్ యాదవ్ ఆ విజువల్ మీరు చూస్తున్నారు. ఒక యాదవుల ప్రతీకగా ఆయనని చూపిస్తూ ఉన్నారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.